అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ మనకి ప్రతిరోజు కూడా హైవే మీద యథేచ్ఛగా గోవులు అక్రమంగా రవాణా జరుగుతుంది. దాంతో ఏంటంటే అరికట్టాల్సిన అధికారులు కొంతవరకే చేయగలుగుతున్నారు, మిగతాదైతే ఏమీ వాళ్ళు చేయలేని పరిస్థితి మాట్లాడుతున్నారు. మేము ఇప్పుడు ఎస్పీ గారిని వీళ్ళందరినీ కలవడం జరిగింది. ఎందుకు మీరు దాన్ని ఇచ్చేయలేకపోతున్నారంటే, మేము ఎఫ్ఐఆర్ వేస్తామండి, గోవుల్ని పట్టుకుంటాం, పట్టుకున్న గోవుల్ని మేము ఎక్కడ పెట్టాలి, మాకైతే ప్లేసు లేదు, ఏది లేదని చెప్పడం జరిగింది. ఇదే విషయంలో నేను స్పందనలో కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టానండి ఎలక్షన్ ముందుగా. ఆయన ఆల్రెడీ 5 ఎకరాల ల్యాండ్, అంటే ప్రతి జిల్లాకి కూడా 5 ఎకరాల ల్యాండ్ అనేది డిస్ట్రిక్ట్ ఎస్పీసీఏ తరపున ఉండాలండి. ఈ అక్రమంగా కట్టే వధశాలకు వెళ్లే గోవుల్ని అక్కడ ఎఫ్ఐఆర్ తర్వాత తీసుకొచ్చి అక్కడ షెల్టర్ ప్రొటెక్ట్ చేసే పరిస్థితి అయితే గవర్నమెంట్ కి ఉన్నదండి. దాన్ని ఒక ఎన్జిఓస్ ఎవరికో కూడా చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అది మేమందరం కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ గోమాతలకి సేవ చేయడానికి కూడా మేమందరూ కూడా రెడీగా ఉన్నామండి. కానీ మేము కలెక్టర్ గారికి అయితే మాత్రం రిప్రజెంటేషన్ ఇచ్చాము. 5 ఎకరాల ల్యాండ్ ప్రత్యేకించి మన అనకాపల్లి జిల్లాలోనే ఎక్కువగా కూడాను ఈ గోమాఫియాకి సంబంధించిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారండి. వీళ్ళు కొంతమందితో కొల్యూట్ అయితే మాత్రం మా కుర్రోళ్ళు ఎవరైతే గో ప్రేమికులు ఉన్నారో వాళ్ళు ఇది నక్కపల్లి టోల్ గేట్ దగ్గర ఆగి ఉన్న బళ్ళని వాళ్ళు అడిగారు, మీరు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారంటే ఈ లోపు జామిశేఖర్ అండ్ ఘాటి శ్రీని అంటారు, అతని పేరు ఒరిజినల్ గా నాగభూషణం అండి. వీళ్ళిద్దరూ తర్వాత ఆ పక్కనే దేవారం అనే గ్రామం ఉంది, అక్కడి నుంచి ఒక 30 మందిని తాగిపించి తీసుకొచ్చి మా పిల్లలు అడుగుతున్నారు ఇవి ఎక్కడికి వెళ్తున్నాయని డ్రైవర్లు అడుగుతుంటే ఒకేసారి అటాక్ గా వచ్చి శుభ్రంగా ఆ పిల్లలందరినీ కూడా కొట్టడం జరిగిందండి. అక్కడ కోతవేటి పక్కనే వేంపట్ టోల్ గేట్ దగ్గరే పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ కూడా ఉంది. పోలీసులు చోద్యం చూస్తున్నట్టయితే చూసారు కానీ పట్టించుకోలేదు మా వాళ్ళు కొడుతున్నప్పుడు. ఇంతలో పోలీసు వచ్చారండి. పోలీసు వచ్చిన తర్వాత వీళ్ళని తీసుకొని వెళ్ళి లోపల శుభ్రంగా బట్టలు తీసి కొట్టడం కూడా జరిగింది నక్కపల్లి పోలీసులు. ఇంతలో ఇది కావాలని గొడవ పెట్టి అక్కడ 5 బళ్ళు ఉన్నాయండి, వెహికల్ నెంబర్స్ కూడా ఎస్పీ గారికి రాసి ఇవ్వడం జరిగింది. ఈ ఘాటి శ్రీని ఏం చేశాడంటే వెహికల్స్ అన్నిటి కూడా పక్కదారిలో నుంచి పంపించేశాడండి. దానికి అక్కడ టోల్ గేట్ దగ్గర ఉన్న పోలీసులు కూడా సహకారం అందించారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇటు పోలీసులు ఇబ్బంది పడుతున్నారు, పట్టుకున్న కొంతమంది, నేను అందరు పోలీసులను అనట్లేదు, కొంతమంది పోలీసులు అయితే మాత్రం పట్టుకున్న పశువుల్ని స్టేషన్ లో పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది భరించలేక వీళ్ళు ఏంటంటే కొంచెం ఉపశమనం కోసమని కొత్త వలస దగ్గర జామిశేఖర్ కి సంబంధించిన అది గోశాల అయితే అనలేమండి, అది స్టాక్ పాయింట్ అని అయితే మాత్రం మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈ పశువులు పట్టుకున్న పశువులన్నింటినీ కూడా ఈ తదితర పోలీస్ స్టేషన్లు, అనకాపల్లి జిల్లాలో హైవే కానుకున్న పోలీస్ స్టేషన్లు కానీ ఏదైనా సరే తిన్నగా తీసుకెళ్లి శేఖర్ గోశాలకి ఇవ్వడం జరుగుతుంది. మేము గతంలో కూడా అడిగాము, అది గోశాల కాదండి, యాక్చువల్లీ యానిమల్ వెల్ఫేర్ బోర్డు నార్మ్స్ మీద రన్ అయ్యేది ఉండాలండి. దానికైతే రికగ్నైజేషన్ లేదు, రిజిస్ట్రేషన్ ఏదో తెచ్చుకున్నాడు ఫేక్ది. అది బేస్ చేసుకొని పోలీసులను కూడా బురిడి కొట్టించి ఆ సర్టిఫికెట్ మీద తీసుకొని వెళ్తున్నాడు. రిలీజ్ ఆర్డర్స్ కూడా ఏమి కోర్టు నుంచి కూడా ఏమి సరిగా వాళ్ళ దగ్గర సరైన పత్రాలు అయితే లేవండి. పశువులు దించడం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది పోలీసు అధికారుల సహకారంతో ఎఫ్ఐఆర్ జరగకుండా కూడా బళ్ళు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ జరిగి కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీని మీదే నేనైతే పాయకరావుపేట ఎస్రాయవరం స్టేషన్ కి నేను రిప్రజెంటేషన్ ఇచ్చానండి, ఆర్టీఐ కూడా పెట్టాను. ఎన్ని పంపించారు అక్కడికని ఇంతవరకు నాకు సమాధానం రాలేదు. నేను లీగల్ గా కూడా దాని మీద నేను ఫైట్ చేయదలుచుకున్నాను. మెయిన్ మా మోటో ఏంటంటే ఈ జిల్లాకి 5 ఎకరాల ల్యాండ్ అనేది ఉండాలనేది కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు కూడా కలుద్దాం అనుకొని వచ్చాము. ఎస్పీ గారిని కలిసి వచ్చేసరికి ఇక్కడ గ్రీవెన్స్ అయిపోయిందని చెప్పారు. మళ్ళీ మేము కలెక్టర్ గారికి చెప్తాం, మీ మీడియా మిత్రుల ద్వారా కూడా ఆ ల్యాండ్ కొంచెం అలాట్ అయ్యేటట్టు, అదేంటంటే గవర్నమెంట్ పేరునే ఉంటుందండి, ఏ పర్సన్ పేరుని కానీ ఏ గోశాలల పేరుని కూడా ఎవరు, అది డిస్ట్రిక్ట్ ఎస్పీసీ అనేది ఉంటుంది, అది కలెక్టర్ గారి కంట్రోల్లోనే ఉంటుంది. మేమందరం కూడా రన్ చేసి ఏర్పాటు చేయొచ్చు. ఏదైతే గోమిత్ర ఫౌండేషన్ మరియు కొన్ని గోశాలకు సంబంధించినటువంటి గో ప్రతినిధులు, అదేవిధంగా సాధు పొంగువులు, అదేవిధంగా ఎలాగైతే మన యొక్క భారతదేశంలో గోవును తల్లిగా పూజిస్తాం, అటువంటి తల్లులైనటువంటి తల్లులు కూడా వచ్చి ఈవేళ మా యొక్క విశాఖపట్నం, అదేవిధంగా ఉమ్మడి విశాఖపట్నం ఏదైతే అనకాపల్లి, ఈ యొక్క అల్లూరు సీతారామరాజు జిల్లాలు ఉన్నాయో దాన్ని కలుపుకొని విజయనగరం జిల్లా, వీటిల్లో ఎక్కువగా అక్రమంగా గో రవాణా జరగడంతో పాటు కబేళాలకు కూడా ఎక్కువగా పంపించేస్తున్నారు. ఇది హైవే రోడ్డు ఈ జిల్లాల మీద ఉండడం వలన ఎక్కువగా ఏదైతే ఆవులను చంపడానికి ఈ రోడ్డు మీద వెళ్తుంది. అందులో భాగంగా మాకు గో రక్షక దళ మిత్రులు కానీ ఎవరైతే మా గోశాల మిత్రులు కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళు నిన్న ఆపితే మా పిల్లల్ని కొట్టడంతో పాటు ఒక అబ్బాయి చావు బతుకుల్లోంచి పైకి వచ్చాడు. అలా వచ్చినటువంటి వ్యక్తిని అక్కడ ఏదైతే నక్కపల్లి సిఐ గారు అక్కడ లోపలికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బట్టలు ఇప్పి కొట్టడమే కాకుండా ఆయన ఏమి అడిగినట్టు తగుదమ్మా అని చెప్పి సొంపనాథులకు ఈవేళ నిన్న మేము వెళ్తే శ్రీరంగ నీతులు చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగింది, ఎవరు అన్యాయం చేస్తున్నా వాళ్ళు కొట్టకుండా వాళ్ళు జైల్లో పెట్టకుండా ఆవులను ఆపే వాళ్ళ జైల్లో పెడితే ఎంతవరకు సంబంధించి ఒక్కసారి ఆ సిఐకి
మేము తెలియజేస్తున్నాం. దీంతో పాటు ఏదైతే మా పిల్లల మీద లేదు గోవుల్ని రక్షించాలనుకున్నటువంటి గోశాల యజమానులకు కానీ లేదనుకుంటే గోవుల్ని ఆపేటటువంటి గోరక్షలు కానీ వీళ్ళ మీద ఎవరైతే దాడులు చేయాలనుకున్నటువంటి ప్రధానంగా ఇద్దరు ఉన్నారు. ఎవరైతే ఘాటి శ్రీను, ఇంకొక వ్యక్తి జామశేఖర్, ఈ యొక్క దున్నపోతుల్ని కఠినంగా ఇమీడియట్ గా ఏదైతే యొక్క ఎస్పీ గారు డిఎస్పీ గారు కలిపి ఖచ్చితంగా అరెస్ట్ అయిపోతే రాబోయే రోజుల్లో ఎంతటికైనా మేము తెగిస్తాం. ఎందుకంటే వాళ్ళిద్దరి వల్ల అక్కడ రవాణా కానీ లేదా ఆవులను చంపేటటువంటి విధి కానీ జరగడానికి గల కారణం ఆ ఇద్దరులను కానీ మీరు జైల్లో పెట్టకపోతే ఇప్పుడు 50 మందితో వచ్చాం, రాబోయే రోజుల్లో ఇది 50,000 మందితో పోలీస్ స్టేషన్ని ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడించే కార్యక్రమాలు చేస్తాం. తర్వాత ఏం జరిగినా బాధ్యత పోలీసు వారిది మరియు ఎంఆర్ఓ గారిని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం కొత్తగా మారింది. ప్రభుత్వానికి మేము విన్నపిస్తున్నాం, స్వామీజీల తరపున గో ప్రేమికుల తరపున ఒకే ఒక విన్నపం, గోవులకి ఏవైతే రక్షణగా కానీ గోవుకు సంబంధించిన మేత కానీ ఇవి ఏ చట్టాలు అయితే ఉన్నాయో మా యొక్క గోశాలను నడిపేటటువంటి వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలో లేకపోతే చట్టాలు ఏవో ఉంటాయి అవి ఇవ్వమని మహాప్రభు మిమ్మల్ని మేము మీడియా సమక్షంగా అడుగుతున్నాం, మీడియా మిత్రుల తరఫున. కాబట్టి మేము మిమ్మల్ని మీ డబ్బులు ఇమ్మని అడగట్లేదు, మీ ఆస్తులు అడగట్లేదు. గోశాల పెట్టుకోవడానికి 5 ఎకరాల స్థలం గవర్నమెంట్ స్థలం ఇమ్మని చెప్పి రూల్ ఉంది. ఆవులకి దాన ఇవ్వడం కోసం నెలకి ఎంత ఇవ్వాలని చెప్పి ఒక సంఖ్య ఉంది. దయచేసి ఇవి మీరు పాటిస్తారని మాకు నమ్మకం, ఎందుకంటే మీకు ఓట్లేసి గెలిపించుకున్నాం కాబట్టి దయచేసి మీరు పాటించండి. ఆ జామశేఖర్ అనేటటువంటి పోరంబోకుని అదేవిధంగా కాటి శ్రీనటువంటి పోరంబోకుని ఇమీడియట్ గా అరెస్ట్ చేయకపోతే వాళ్ళ ఇంట్ల మీద అవసరమైతే మేము దాడి చేస్తాం. ఎందుకు ఈ మాటలు నేను ఆడుతున్నానని చెప్పి ప్రభుత్వ అధికారులు మీరు అనుకోవచ్చు. నన్ను చంపుతాడంటే ఆడిద్దరు వచ్చి దమ్ముంటే ఏ మగాళ్ళు వాళ్ళు నిజంగా మగతనం ఉంటే మొలతాడుంటే దమ్ముంది వచ్చి నన్ను చంపమనండి. అప్పుడు వాళ్ళు ఈ యొక్క దందాగిరి చేయమనండి. ఏటి ఇంత ఘోరమా ప్రతి టోల్ గేట్ దగ్గర వాళ్ళు మనుషుల ఏటి ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళ వరకు ఉన్న టోల్ గేట్ల దగ్గర వీళ్ళు దందా చేస్తారా? సినిమాల్లో చూసేవాళ్ళమండి, ఇంత ఘోరమా? ఏ రియల్ గా చూసాను రాత్రి పూట వెళ్ళి. కాబట్టి మీడియా మిత్రులు కూడా మాకు కొంచెం సహకరించి ప్రభుత్వం వారు కూడా సహకరిస్తారని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.